హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే చూస్తున్నాం కదా, మనమైతే హిందూపూర్లో వినాయక్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా హిందూపూర్లో అయితే మనకు అన్ని మట్టి వినాయకులే చేస్తారనమాట. ఆల్మోస్ట్ ఎక్కువ మట్టి వినాయకులే చేస్తారు. ఇక్కడ చూస్తున్నాం కదా, వెరైటీ వెరైటీ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే మీకు మా హిందూపూర్లో ఎంతెంత పెద్ద వినాయకుడు పెడతారు అండ్ వాటి షెడ్లు కూడా చూపిస్తాను అనమాట. చూస్తున్నాం కదా, ఇక్కడైతే వినాయకుడిని అయితే చేస్తున్నారు. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని లైక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. టుడే మనమైతే హిందూపూర్లో వినాయకులు చేస్తున్నారు కదా, ప్రతి ఏరియాకి వెళ్ళి వాటి షెడ్లు అండ్ ఎంత పెద్ద విగ్రహాలు చేస్తున్నారో చూడబోతున్నాం అనమాట మన వీడియోలో. గైస్ చూస్తున్నాం కదా, ఇదైతే మన హిందూపూర్లో మున్సిపల్ ఆఫీస్ పక్కలో అనమాట, శ్రీనివాస్ నగర్లో. ఇదైతే టోటల్ 18 ఫీట్స్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, మనకు బాడీ రెడీ అయిపోయింది. ఇదైతే మట్టితో చేస్తున్నారు అనమాట. ఇది 16వ వార్షికోత్సవం అయితే చేస్తున్నారు వాళ్ళు. చూసుకోవచ్చు అక్కడ బోర్డు కూడా. మనకైతే ఈ విగ్రహం టోటల్ 18 ఫీట్ అయితే రాబోతుంది. ఇదైతే డైరెక్ట్ ట్రాలీ పైన ఏర్పాటు చేశారు. అండ్ ఇది చూస్తున్నాం కదా, ఇదైతే మార్కెట్ మహారాజా అనమాట. అండ్ ఇదైతే ఇందిరానగర్లో అనమాట. డైరెక్ట్ లారీలే తెచ్చి పెట్టేశారు వాళ్ళైతే. అండ్ ఇదైతే డేంజర్ బాయ్స్ది. ఆల్మోస్ట్ షెడ్ చూస్తేనే మనకు అర్థం అవ్వచ్చు ఎంతెంత పెద్ద షెడ్లు ఉన్నాయని. ఇదైతే చూసుకోవచ్చు, మనకు ట్రాలీ ఎక్కడ ఉంటేనే వినాయక్ ఇంకెంత పెద్దగా వస్తుందని. ఇక్కడైతే చూడొచ్చు, ఏకంగా పుష్ప లారీనే తెచ్చేసారు ఆన్లైన్ బాయ్స్. అండ్ కొంచెం ముందుకు రాగానే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు, అయ్యప్ప స్వామి గుడి దగ్గర అయితే మనకు ఆల్మోస్ట్ వినాయకుడు అయితే రెడీ చేసేసారు. అండ్ గైస్, మనమైతే మెయిన్ ఇక్కడ వినాయక్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే వినాయకులు రెడీ చేస్తారనమాట. చూసుకోవచ్చు, బప్పాపాల్ అండ్ బిన్నిపాల్ అనే వాళ్ళది అనమాట. ఇది కోల్కతా కళాకార్ వాళ్ళది. చూస్తున్నాం కదా, మనమైతే ఇక్కడ శివ పార్వతుడు ఉన్నట్టు మనకైతే వినాయకుడు అయితే రెడీ చేశారు. ఆల్మోస్ట్ క్లియర్ ఫినిషింగ్ వచ్చేసింది. ఈ సైడ్ కూడా మనము శివుడు వినాయకుడిని ఎత్తుకున్నట్టయితే ఉందన్నమాట. అండ్ గైస్, ఇదైతే చూస్తున్నాం కదా, మన బాస్ బజరంగ్ దళ్ 6 ప్యాక్తో వినాయకుడిని అయితే ఎత్తుకున్నట్టు ఉంది. అండ్ దాని పక్కలో ఇంకోటి ఉందన్నమాట, గరుకువంతుడిది. అండ్ ఇది చూస్తున్నాం కదా, ఇదైతే డిఫరెంట్ అనమాట. మన హిందూపూర్లో ఫస్ట్ టైం రాధాకృష్ణుడు ఉండేలాగా మనకు వినాయకుడు అయితే కస్టమైజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు నరసింహస్వామి మీద వినాయకుడు కూర్చున్నట్టు కూడా ఉంది. ఇక్కడైతే మనకు డిఫరెంట్ స్టైల్స్తో కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు అనమాట. మనము ఆల్రెడీ ఇక్కడైతే బుక్డ్ అయిపోయిండేవి కస్టమైజ్ చేసి రెడీ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఫినిషింగ్కి వచ్చేసాయి. ఫినిషింగ్ తర్వాత ఇదైతే మనకు రియల్ క్లాత్తో మనకు పంచకట్టు అయితే కట్టి రెడీ చేస్తారనమాట. దాని తర్వాత పెయింటింగ్ వర్క్ ఉంటుంది. పెయింటింగ్ వర్క్ తర్వాత పంచకట్టు కట్టి మనకైతే డైరెక్ట్ రిజల్ట్ అవుట్పుట్ అయితే ఇస్తారనమాట. చూసుకోవచ్చు, మనకి ఎన్ని వినాయకులు ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. చిన్నవి ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ కొన్ని బుక్ కాకుండా కూడా ఉంటాయి, వాటికి వచ్చి మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ మా హిందూపూర్లో ఏమంటే స్పెషల్, ఎకో ఫ్రెండ్లీగా మనమైతే ఓన్లీ మట్టి మరియు గడ్డి ఉపయోగించే చేస్తారనమాట. ఆల్మోస్ట్ వినాయకులన్నీ మట్టి వినాయకులే పెడతారు. ఇదైతే మా హిందూపూర్లో చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. మా హిందూపూర్లో ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియాలోనే హిందూపూర్లో చేసినట్టు వినాయక పండుగ ఎక్కడ చేయరు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటున్నాము మనం ఎన్ని పెద్ద వినాయకులు ఉన్నాయి. అన్నీ కూడా మనకైతే మట్టితో మరియు గడ్డితో చేసినవే, గడ్డి మరియు మట్టి ఉపయోగించి చేసినవే. ఎంతెంత పెద్దగా ఉన్నాయి, అన్ని షెడ్ కానుకొని అంత హైట్ ఉన్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చూసుకోవచ్చు, మనం ఎంతెంత పెద్ద విగ్రహాలు అన్ని మట్టితోనే చేస్తారనమాట. అండ్ ఇవైతే చూసుకోవచ్చు, నేను చూపిస్తున్నానండి, రాధాకృష్ణుడు సపరేట్ ఉన్నాడు. అవైతే ఇక్కడ కావాల్సిన వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారనమాట. అండ్ సేమ్ నేను ఫస్ట్లో చూపించినట్టే నరసింహస్వామిది ఇది. అండ్ ఇది చూస్తున్నాం కదా, పార్వతీమాత వినాయకుడిని జోలిలో వేసి ఊపినట్టయితే కస్టమైజ్ చేయించుకున్నారనమాట ఏదో ఏరియా వాళ్ళు. కూడా కావాలంటే ఇక్కడికి వచ్చి కస్టమైజ్ చేయించుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.